నాకు తెలిసి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు జరగలేదు. ఏ ప్రభుత్వం కూడా ఇంత నిర్లక్ష్యం వహించలే. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కింది స్థాయి నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రైతులు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నిలదీస్తున్నప్పుడు భరించలేక ఇళ్లకెళ్లి బయటికి వెళ్లే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులది కార్యకర్తలది. ఏమనంటే మేము విమర్శిస్తే దానికి కౌంటర్ ఇస్తారు. మళ్ళా ఇలా కొనేది కేంద్ర ప్రభుత్వం, కొనుగోలు చేయాల్సింది మీరు, డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. కానీ ఇప్పటికైనా కూడా మీరు నెలాఖరులోగా చేస్తున్నారు. సో ఆ మాట కన్నా కట్టుబడి ఉండండి. తడిసిన ధాన్యాన్ని ఇలాంటి కోతలు లేకుండా మీరు వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలి. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. కుంటి సాకులు చెప్పి రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే రైతులు తిరగబడుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. వెంటనే అన్ని ఐక్యపించడం యుద్ధ ప్రతిపాదన కొనుగోలు వెంటనే ప్రారంభించాలని చెప్పి కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ముఖ్యంగా మీకు మార్కెట్ సంబంధించి పిఎం ఫోన్ ఎత్తులేడు, ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకుంటారు అని చెప్పేసి ఇవాళ మార్కెట్ యార్డ్ లో రైతులంతా చెప్తున్నారు. ఇలాంటి ఉన్నతాధికారులు మీరు జిల్లాలో ఉన్నారు కాబట్టి ఎంపీ కూడా సో ఏమన్నా సమీక్షిస్తారా? తప్పకుండా పొద్దునే అధికారులతో మాట్లాడినాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వాళ్ళ చేతిలో ఏమంటారు, అధికారులు వాళ్ళ చేతిలో చేస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇస్తలేదు. వాళ్ళు ఏం చేస్తారు అధికారులు? వాళ్ళ అధికారులు కూడా డ్యూటీలు చేయలేని పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వల్ల, నిర్లక్ష్యం వల్ల. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. ఒక మంత్రి క్షమాపణ చెప్పాడు, ఇంకో మంత్రం 80% అయిపోయింది అంటున్నాడు, ఇంకో మంత్రం నిరాకరణ చేస్తా అంటున్నారు. సార్ ఊహించిన దానికంటే ఎక్కువ ధాన్యం వచ్చింది అనేది ఒకటి చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ కేంద్రం రైస్ కొనమని చెప్తుంది అంటున్నారు, మీరేమో మొత్తం కొంటాం గన్ని బ్యాగుల కంటే అని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది అంటున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రామని చెప్పండి, కేంద్రం కొంటలేదు, కేంద్రం ఇంతవరకు ఏం సాయం చేయాలి లేఖ రామని చెప్పండి, రామని చెప్పండి. కొనేది కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు కేవలం మధ్యవర్తిత్వం అయితే మాత్రమే వహించాలి. వీళ్ళు బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారు, రైలు పట్టాలు పీకేయండి,